చేశాం. ఇప్పుడు మీ బ్రిడ్జ్ కట్టాం. ఎవరు కట్టారు ఆ బ్రిడ్జి? నేనున్నప్పుడే కట్టాను. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదే మరి ఆర్టీసీ బస్సు స్టేషన్ కానీ రోడ్డు కానీ సిమెంట్ రోడ్లు అన్ని మనమే వేసాం. ఈ రోజు రైతులు ఇంత ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రి రాడు, మంత్రులు రారు, కరువు మంత్రి రాడు, నేను తిరుగుతా ఉండనని ఎగతాళి చేస్తారు ఈ చేతగాని దద్దమ్మ మంత్రులు. మధ్యంతర ఎన్నికలు పెట్టేయండి, వీళ్ళ గతం ఏం చేస్తామని చెప్తాను. చాలా సంతోషం. ఆ పరిస్థితిలో ఉన్నారు. నేను తప్పకుండా మీకోసం పోరాడతా, వదిలిపెట్టను. కేంద్రాన్ని రాష్ట్రాన్ని 2 ప్రభుత్వాలపైన పోరాడతాను. వ్యవసాయం లాభసాటిగా తయారయ్యే వరకు, మీకు నష్టం రానంత వరకు నేను మీకు అండగా ఉంటాను. అండగా గుండు కూడా వేస్తారు తల్లి వీళ్ళంతా కలిసి. చాలా దుర్మార్గులు, అన్ని కష్టాలు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, తెలుగుదేశం పార్టీ హయాంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటింటికి పిలిచి 33 లక్షల వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 1 పైసా పెంచకుండా 9 సంవత్సరాలకు గ్యాస్ ఇచ్చాం. పేదవాళ్లకు, రైతుకు, యువతకు అండగా ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలమ్మా.